PM7 భక్తి ఛానల్ కు స్వాగతం. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ భక్త జన సంద్రాన్ని తలపిస్తుంది. మహాకుంభమేళకు భక్తులు పోటెత్తుతున్నారు. మూడవ రోజు కూడా లక్షలాదిగా తరలి వస్తున్న భక్తులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. నదీమ తల్లికి హారతులు ఇచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తుల భజనలతో హరహర మహాదేవ నామ స్మరణతో ప్రయాగ్రాజ్ మారుమోగిపోతుంది. ఇది కుంభమేళలో సరికొత్త రికార్డుగా చెప్పుకోవచ్చు. ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక ఈ మహాకుంభమేళ. ఈ మహాకుంభమేళకు తెల్లవారుజాము నుండే భక్తులు పోటెత్తుతున్నారు. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ భక్త జన సంద్రాన్ని తలపిస్తోంది. మహాకుంభమేళకు మూడో రోజు కూడా భక్తులు లక్షలాదిగా తరలి వస్తున్నారు. త్రివేణి సంగమంలో భక్తులు పుణ్య స్నానాలు కొనసాగుతున్నాయి. నదీమ తల్లికి హారతులిచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. భారీగా తరలి వస్తున్న భక్తులతో త్రివేణి సంగమంలో ఆధ్యాత్మిక శోభ కొనసాగుతుంది. భక్తుల భజనలు హరహర మహాదేవ నామ స్మరణతో ప్రయాగరాజు మారుమోగిపోతుంది. మహాకుంభమేళను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యూపీ ప్రభుత్వం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భారీ ఏర్పాట్లు చేసింది. ఈసారి మహాకుంభమేళకు 40 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తుంది. ప్రపంచంలోని అతిపెద్ద మతపరమైన ఆధ్యాత్మిక పండుగ మహాకుంభ్. ఈసారి సంగమ నగరం ప్రయాగరాజ్ లో ఈ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. లక్షలాది సంవత్సరాల క్రితం కుంభం నుండి జారిన అమృతాన్ని వెతుక్కుంటూ గంగా, యమున, అదృశ్య సరస్వతి ఒడ్డుకు భక్తులు గుంపులుగా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మకర సంక్రాంతి రోజున జనవరి 14 నాడు 3.5 కోట్ల మంది భక్తులు స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సంఖ్య నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే ప్రపంచంలోని 234 దేశాల్లో కేవలం 45 దేశాల్లో మాత్రమే 3.4 కోట్లకు పైగా జనాభా ఉంది. అంటే 189 దేశాల జనాభా కంటే పెద్ద జన సమూహం ఒకేసారి సామూహిక స్నానానికి సంగమ నగరికి చేరుకుంది. ఇది దేవుని పట్ల ప్రజలకు ఉన్న నిజమైన విశ్వాసాన్ని తెలియజేస్తుంది. మకర సంక్రాంతి రోజున భక్తులు గంగలో స్నానమాచరించిన వెంటనే కుంభం నుండి అమృతం చిందినట్లు త్రివేణి సంగమం చుక్కలు చిమ్మటం ప్రారంభించాయి. వివిధ అఘోరాలకు చెందిన సాధువులు మంగళవారం మహాకుంభంలో మొదటి అమృత స్నానం తీసుకున్నారు. ఈ సందర్భంగా త్రివేణి సంగమం వద్ద జనం భారీగా తరలి వచ్చారు. మహాకుంభలోని చాలా అఘోరాలకు బూడిద ధరించిన నాగ సాధువులు నాయకత్వం వహించారు. వారు తమ క్రమశిక్షణ, సాంప్రదాయ ఆయుధాలపై పట్టుతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. అత్యంత నైపుణ్యంతో ఈటెలు, కత్తులు పట్టుకోవటం నుండి ఉద్వేగభరితంగా డ్రమ్ములు వాయించటం వరకు వారి ప్రదర్శనలు పురాతన సాంప్రదాయాలు, ఉత్సాహభరితమైన వేడుకను తలపించాయి. మహాకుంభలో పురుష నాగ సాధువులే కాకుండా పెద్ద సంఖ్యలో మహిళా నాగ సన్యాసులు కూడా అమృత స్నానం ఆచరించారు. మహాకుంభం మొదటి ప్రధాన స్నానం సోమవారం పౌష్ పౌర్ణిమ సందర్భంగా జరిగింది. అయితే అఘోరాలు, హిందూ మఠాల సభ్యులు మకర సంక్రాంతి రోజున వారి మొదటి స్నానం చేశారు. శ్రీ పంచాయతన అఘోరా మహానిర్వాణి, శ్రీ శంభు పంచాయతీ అటల్ అఘోరా మొదట అమృత స్నానం తీసుకున్నారు. మహాకుంభలో వేలాది మంది అఘోరాలు పాల్గొంటున్నారు. అమృత స్నానం సందర్భంగా హెలికాప్టర్ నుండి భక్తులపై గులాబీ రేకుల వర్షం కురిపించారు. 35 మంది మహామండలేశ్వరులు, నిరంజని అఘోరాకు చెందిన వేలాది మంది నాగ సాధువులు అమృత స్నానంలో పాల్గొన్నారు. ఇదే కాకుండా జునా అఘోరా, అవహాన్ అఘోరా, పంచాగ్ని అఘోరాకు చెందిన వేలాది మంది సాధువులు కూడా అమృతలో స్నానం చేశారు.